ఆగస్టు నాటికి రైతు రుణమాఫీ చేసి తీరుతామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హన్మకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతుల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. రైతుల సూచనలు ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు. రైతు భరోసాపై అమలుకు విధి విధానాల రూపకల్పన కోసం విస్తృత స్థాయిలో అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. రైతు భరోసాపై రోజంతా అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా రైతులు స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. అన్ని జిల్లాల్లో సాధ్యమైనంత వరకు ఉమ్మడి జిల్లాల్లో పర్యటన చేసి రైతుల అభిప్రాయాలన్నీ తీసుకొని ఆ అభిప్రాయాల్ని క్రోడీకరించి శాసనసభలో పెట్టి శాసనసభలో సభ్యులందరూ కూడా ఒక రోజు మొత్తం వేరే బిజినెస్ లేకుండా సభలో దీనిపైనే చర్చ జరిగి ఆ చర్చల ద్వారా ఉత్పన్నమైనటువంటి అంశాన్ని జీవోగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చి దీన్ని అమలు చేయాలన్నటువంటి ఒక సంకల్పంతోనే ఈ కార్యక్రమం ఈరోజు వరంగల్ పట్టణంలో కూడా ఏర్పాటు చేయటం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఇచ్చే రైతు భరోసాకి ఇచ్చే ప్రతి పైసా, లేకపోతే ఏ కార్యక్రమం కోసమైనా మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా ఇది ప్రజల సొమ్మే. ప్రజలందరూ వారి రక్తాన్ని చెమటగా మార్చి శ్రమించి కట్టేటువంటి పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం నుంచే మనం ప్రజలకు పంచుతా ఉన్నాం.